ఇక్కడ భగవాన్ అంటున్నారు, నువ్వు చేసి సాధన ఏమంటే మేము ఏదో ప్రయత్నం చేస్తున్నాం ఫలితం రావటం లేదంటారు. నువ్వు చేసి సాధన మీద నీకు అసలు గౌరవం ఉందా? యాంత్రికంగా చేసేవాడికి ఆత్మజ్ఞానం ఏంటి? 10 మంది మర్యాదలు చేస్తుంటారు, యాంత్రికంగా చేస్తున్నారని మనకే తెలుస్తా ఉంటారు. యాంత్రికంగా చేసి ఒక జీవుడు ఇంకో జీవుని మోసం చేయగలడు, కానీ భగవంతుని మోసం చేయగలడు. నీకు మజ్జిగ కావాలంటారు, మన వద్దన తీరా అడిగితే అక్కడ మజ్జిగ ఉండదు. కొన్ని మర్యాదలు ఎలా ఉంటాయి. అయితే నువ్వు యాంత్రికంగా చేసేవాడికి జ్ఞానం ఏంటివయ్యా? ఒకవేళ జపం చేయి, ధ్యానం చేయి, యాంత్రికంగా చేయొద్దు. చిత్తశుద్ధి ఉండాలి. నువ్వు చేసే నీ మాటలో చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లేకుండా శివుడు తన స్వరూపాన్ని నీకపోవడం, శివస్వరూపం నువ్వు పొందలేవు. అది చిత్తశుద్ధి నువ్వు చేసే ప్రయత్నం విచారంలో, నువ్వు ఆత్మ విచారణ మార్గంలో నువ్వు చేసే ప్రయత్నంలో సిన్సియారిటీ ఉంటే, నువ్వు చేసే ప్రయత్నంలో డివోషన్ ఉంటే, నువ్వు చేసే ప్రయత్నంలో డెడికేషన్ ఉంటే, అర్పణ భావంతో నువ్వు అలా చేస్తూ ఉంటే, చిత్తశుద్ధితోడు చేస్తుంటే, పవిత్రతతోడు చేస్తుంటే, అన్నిటికంటే ముఖ్యం ఒకటండి బుద్ధికి శుద్ధి, బుద్ధికి హృదయానికి పవిత్రత. ఈ రెండు లేకపోతే మనకు ఆత్మజ్ఞానం కలదు. ఎవడైతే తన